హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం. ఎందుకో తెలుసా? నేను కరాటే నేర్చుకుంటున్నానని మీకు తెలుసు కదా. గోవా టోర్నమెంట్కి అయితే వెళ్తున్నాను. ఇదిగోండి, నేనైతే ఇప్పుడైతే కార్లో నుంచి దిగేసాను. ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. కార్ పార్క్ చేసి మేమైతే లోపలికి వెళ్తున్నాము. నేను, మా డాడీ, మా చెల్లి, మా మమ్మీ. ఇదిగోండి, నేనైతే ఫుల్గా రెడీ అయిపోయాను ఏరోప్లేన్లో ఎక్కనికే. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇక్కడైతే మాకు చెకింగ్ అయితే అవుతుంది. ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ అంటే ఆధార్ కార్డ్ని వెరిఫై చేస్తున్నారు. అక్కడ నేను, మా ఫ్రెండ్స్ అందరం మా ఫ్యామిలీస్కి బాయ్ చెప్తున్నాము. లోపల ఇంకా కొంతమంది వెళ్ళిపోయారు ఆల్రెడీ. మా చెకింగ్ అవుతుందన్నమాట. నా ఆధార్ కార్డ్ చెకింగ్ అయితే అయిపోయింది. సో నేను అక్కడ నించున్నాను. లోపలికి వెళ్ళడానికి రెడీగా అయితే ఉన్నాను. ఇప్పుడైతే మా చెకింగ్ అయితే అయిపోయింది. సో మేము అందరికీ బాయ్ చెప్పేసి లోపల వెళ్ళిపోవడమే. అదిగోండి నేను బాయ్ చెప్తున్నాను, చూసారా నన్ను? మేము వెళ్ళిపోతున్నాము. ఎయిర్పోర్ట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. బాయ్ 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 అందరికీ. బాయ్ కాదు, ఇది జస్ట్ మిడిల్ ఆఫ్ ది వీడియో. ఇంకా చాలా ఉంది. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత మేము ఏం చేస్తాం అనేది అయితే చూపిస్తాము. కీప్ వాచింగ్ దిస్ వీడియో. మేమైతే ఎంటర్ అయిపోయినాము లోపలికి. లోపల చాలా షాప్స్ అయితే ఉన్నాయి. నేను ఎంటర్ అయినప్పటి నుంచి అన్ని షాప్స్ని చూస్తున్నాను. ఎన్ని అంటే షూస్, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల నుంచి ముసలోళ్ళు పట్టుకునే కర్ర వరకు. ఇక్కడ మాదైతే నెక్స్ట్ ఫ్లైట్. సో మేము ఆ ప్లేస్లోనైతే కూర్చున్నాము. How do you feel? 7:5 going Goa? అంటే ఎక్సైటెడ్గా లేవా నువ్వు? ఇదిగోండి, ఇప్పుడైతే మేము ఏరోప్లేన్లకు అయితే ఎక్కేస్తున్నాము. ఇదిగోండి నా టికెట్. ఫ్లైట్లో పోయిందా అని చెప్పి అదరా నీకు నువ్వేంటా. ఇదిగోండి, మేమైతే ఇప్పుడు ఫ్లైట్లోకి అయితే ఎక్కేసాము. నేను చాలా ఎక్సైటెడ్గా అయితే ఉన్నాను. యాక్చువల్లీ మా ముగ్గురు సీట్స్ ముందు పడ్డాయి. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ అయితే వెనకాల కూర్చున్నారు. How do you feel going in flight? Wow, nice. How do you feel going in flight? Nice. So enjoy. ఇదిగోండి, ఇదైతే మా ఫుడ్ ఫ్లైట్లో. కొంచెం బాగుంది, కొంచెం బాగాలేదు ఉంది అని అయితే చెప్పొచ్చు. ఇప్పుడైతే ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవుతుందన్నమాట. ఇక్కడ టేక్ ఆఫ్ చేసుకునే వీడియో నేను తీయలేకపోయాను. సో మేము గోవా ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఏమేమి చేస్తాము ఏందనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చేస్తాను. బాయ్ బాయ్.